హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగ్లర్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనం నేర్చుకోబోతున్నామండి. ఎందుకోసం అంటే ఆల్రెడీ నేను యాంగ్లర్కి సంబంధించిన 3 hours వీడియో ఒకటి రిలీజ్ చేశాను అండ్ దాంతోపాటు 30 minutes అండ్ 1 hour వీడియోస్ నేను చాలా రిలీజ్ చేశాను. బట్ చాలామంది స్టూడెంట్స్ వరకు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కంప్లీట్ సిరీస్ రిలీజ్ చేయండి సార్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అని అడిగారు. అందుకోసం నేను ఇప్పుడు కంప్లీట్ సిరీస్ చేయబోతున్నాను మీకు. సో నేను యాంగ్లర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఈ సెషన్లో ఇచ్చేస్తాను. అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది మీకు అర్థమవుతుంది. యాంగ్లర్ తెలుగులో మీకు కంప్లీట్గా నేను ఇప్పుడు ఏమేమి నేర్పించబోతున్నాను అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఈ కోర్సులో మనం కంప్లీట్గా వాట్ ఈస్ ద సిలబస్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనేది ఒకసారి చూద్దాం. ఎందుకోసం అంటే చాలామంది స్టూడెంట్స్ బిఫోర్ దే గోయింగ్ టు టేక్ ద కోర్స్ తీసుకునే ముందు అసలు కోర్స్ ఏముందని చూడాలనుకుంటారు. సో ఫర్ సేక్ ఆఫ్ దెమ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద కంప్లీట్ కోర్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా మనం యాడ్ చేస్తాం. లేకపోతే మీకు ఏదైనా పర్టికులరైజేషన్ లేకపోతే స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం యాడ్ చేద్దాం. బట్ వాట్ ఈస్ ద కంప్లీట్ కోర్ కరిక్యులం ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అనేది ఒకసారి చూపిస్తుందని చూడండి. ఫస్ట్ మనం వాట్ ఈజ్ అన్ యాంగ్లర్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత Angular 7 ఇంట్రడక్షన్ అండ్ దాని తర్వాత వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ Angular 7 అండ్ వాట్ ఈజ్ ద SPA అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఈజ్ TypeScript, దట్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద TypeScript అండ్ దాంతో వాట్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్స్ ఫర్ దిస్ Angular కోర్స్ అండ్ తర్వాత Angular versions, what are the different versions and what is the difference between Angular.JS అండ్ Angular మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ Angular వర్సెస్ React, ఓకే. అండ్ దాని తర్వాత బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ Angular అంటే వాట్ ఈస్ దన్ Angular బేసిక్ ఆర్కిటెక్చర్, అసలు అందులో ఏమి ఉంటాయి, కాంపోనెంట్సా, మాడ్యూల్సా, వాట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ థియరిటికల్ పార్ట్ ఆఫ్ ద Angular. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామింగ్, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ Angular ఇన్స్టాలేషన్, ఎలా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం అనేది చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత Angular 7 ఫస్ట్ అప్లికేషన్, ఓకేనా. యాంగ్లర్లో మన యొక్క ఫస్ట్ యాప్ ఏ విధంగా రాస్తాం. అండ్ దాని తర్వాత యాంగ్లర్కి సంబంధించిన ఫైల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత Angular విత్ బూట్స్ట్రాప్ అంటే బూట్స్ట్రాప్తో ఇంటిగ్రేట్ అయినప్పుడు లేకపోతే మైగ్రేట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఆల్ CLI కమాండ్స్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కమాండ్స్ అన్ని నేను ఒకసారి ఆ సెషన్లో డిస్కస్ చేస్తాను. అండ్ దాని తర్వాత Angular 7 లైబ్రరీస్ కానీ దాని తర్వాత Angular 7 కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత Angular డైరెక్టివ్స్ అంటే Angularలో ఉన్న డైరెక్టివ్స్ ఫస్ట్, దాని తర్వాత Angularలో ఉన్న ngIf డైరెక్టివ్స్, దాని తర్వాత Angularలో ఉన్న ng స్టైల్ డైరెక్టివ్స్, ఈ 3 కాంపోనెంట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత Angularలో డేటా బైండింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఓకే. Angular డేటా బైండింగ్, Angular స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ దాని తర్వాత Angular ఈవెంట్ బైండింగ్ అండ్ దాని తర్వాత ఈ Angular ప్రాపర్టీ బైండింగ్. ఈ డేటా బైండింగ్ అనే మాడ్యూల్లో మనం ఈ 4 వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా విత్ ప్రోగ్రామింగ్ వీఆర్ గోయింగ్ టు కవర్. డైరెక్టివ్స్ కూడా విత్ ప్రోగ్రామింగే మనం చేస్తాం. ఇన్స్టలేషన్ తర్వాత ఇంకంతా కూడా ప్రోగ్రామింగే ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా డిపెండింగ్ అపాన్ ప్రోగ్రామింగ్ మీద ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ కావాలి. అండ్ దాని తర్వాత పైప్స్, Angular పైప్స్ అండ్ తర్వాత ఎర్రర్స్ ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఫార్మ్స్, Angular ఫార్మ్స్ అండ్ దాని తర్వాత డేటా ఫ్లో ఇన్ Angular ఫార్మ్స్, ఏ విధంగా మనం Angular ఫార్మ్స్లోకి డేటాను ఫ్లో చేయాలి. అండ్ దాని తర్వాత Angular రియాక్టివ్ ఫార్మ్స్ అండ్ టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనం Angular ఫార్మ్స్లో డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత మనం డిస్కస్ చేయబోయేది Angular సర్వీసెస్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అసలు సర్వీసెస్ లేకుండా మనం ఎటువంటి ఫంక్షనాలిటీ కూడా రాయలేం. సో Angular సర్వీసెస్ కూడా మనం కవర్ చేయబోతున్నాం. Angular సర్వీసెస్లో మీకు ఇంట్రడక్షన్ కానీ, డిపెండెన్సీ ఇన్స్ట్రక్షన్ కానీ అండ్ హౌ టు క్రియేట్ ఎ సర్వీస్ అండ్ సర్వీసెస్తో రియల్ టైమ్ సినారియోస్, ఓకే. అండ్ దాని తర్వాత Angular కాల్ బ్యాక్స్
అండ్ దాని తర్వాత యాంగులర్ హెచ్టిటిపి సర్వీసెస్. అంటే మనం హెచ్టిటిపి సర్వీస్ అంటే ఒక రిక్వెస్ట్ డేటా కానీ గెట్ చేసుకోవాలన్నా, లేకపోతే క్రియేట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ ఆ యొక్క హెచ్టిటిపి సర్వీసెస్లో మనం అబ్జర్వబుల్స్ కానీ, ప్రామిసెస్ కానీ, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత మనకి ఫామ్స్. ఇందాక నేను చెప్పినట్టే ఫామ్స్లో మనకి 2 సెపరేషన్స్ ఉంటాయండి. మనం ఇన్ డీటెయిల్గా టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రియాక్టివ్ ఫామ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అండ్ దాని తర్వాత రౌటింగ్ అండ్ నావిగేషన్. ఓకేనా, ఈ విధంగా మనం ఇట్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఫామ్స్ దగ్గర నుంచి అక్కడ దాకా ఒక లెవెల్ ఆఫ్ యాంగులర్, దాని తర్వాత ఫామ్స్ దగ్గర నుంచి మనకి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రౌటింగ్ అండ్ నావిగేషన్ టాపిక్స్ కూడా వెరీ అడ్వాన్స్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎలా రౌట్ని కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలి, రౌటింగ్ పారామీటర్స్ని, మల్టిపుల్ పారామీటర్స్ని ఎలా వర్క్ చేయాలి, అబ్జర్వబుల్స్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను రౌటింగ్లో మీతో మాట్లాడతానండి. ఫైనల్గా మనం వీఆర్ గోయింగ్ టు సీ కార్డ్ ఆపరేషన్స్ డిపెండింగ్ అపాన్ యాంగులర్ విత్ స్ప్రింగ్. అంటే రియల్ టైంలో మనం యాంగులర్ని విత్ స్ప్రింగ్ మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం. సో దానికి సంబంధించిన ఒక కార్డ్ అప్లికేషన్ అనేది నేను చూపించబోతున్నాను. దాని తర్వాత ఫైల్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్ మనం డీల్ చేయబోతున్నాం. అండ్ లాగిన్, లాగౌట్ ఏ విధంగా రాసుకోవాలనేది ఎగ్జాంపుల్, దట్ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను మాట్లాడబోతున్నాను. అండ్ దాని తర్వాత సర్చ్ ఫీల్డ్ అనేది ఏ విధంగా మనం ఆ ప్రాజెక్ట్లో ప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఆ యొక్క జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్లో మొత్తం ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. సబ్జెక్ట్ వీఆర్ లెర్నింగ్, మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నామో అదంతా కూడా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను మీతో మాట్లాడతాను. ఐ హోప్ దిస్ ఈస్ ద కంప్లీట్ సిలబస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయి ఉంటే ఆ టాపిక్స్ కూడా మేము యాడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ యాంగులర్. ఓకేనా, యాంగులర్లోనే 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు కవర్ చేయబోతున్నాను. వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ కరిక్యులం ఆఫ్ Angular 7. నేను ఈ కోర్స్లో మీకు ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేర్పించబోతున్నాను. సో మీలో ఎవరైనా ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో నేను ఎన్రోల్మెంట్ లింక్ ఇచ్చాను. మీరు కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా కూడా ఇమీడియట్గా ఈ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ కోర్సు కంప్లీట్గా 10 hours కోర్స్ అండి. ఇంకా మీకు అడిషనల్ అంటే అప్కమింగ్ అప్డేట్స్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా 12 hours 15 hours కూడా అప్డేట్ అవుతుంది. ఒకవేళ నేను అప్డేట్ చేసినప్పటికీ కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ దగ్గర 1 rupee కూడా మేము సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయము. అండ్ దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ యాక్సెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.